హాయ్, నమస్తే అండి అందరికీ. నా పేరు త్రివేణి, వెల్నెస్ కోచ్. ఈరోజు మనము ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఎంతమంది టీ కాఫీలు తాగుతున్నారు? మీరు చేతులారా టీ కాఫీ తాగి అనారోగ్యం తెచ్చుకుంటున్నారని ఎంతమందికి తెలుసు? టీ కాఫీ మంచిదేనా? వీటన్నింటికీ సమాధానం కావాలా? అండ్ ఎర్లీ మార్నింగ్ లెగగానే టీ కాఫీ తాగకూడదు. అంతేకాకుండా చాలామంది చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు కానీ, లేకపోతే కూలి పని చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఎలాంటి వర్క్ చేసేవాళ్ళైనా సరే అదొక ఔషధం లాగా లేదా అమృతం లాగా 1 or 2 times కాదు 10 times తాగుతున్నారు ఫర్ డే టీ కాఫీ. అలా తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే టీ కాఫీ తాగడం వల్ల పాలు కెమికల్స్ అండ్ షుగర్ అనేది పాయిజన్తో సమానం, తాగకూడదు తెలుసా. అందులో టీ పొడి వేస్తున్నారు. ఆ టీ పొడి ఇప్పుడు ఎంతవరకు నేచురల్గా వస్తుంది? అది కూడా కెమికల్స్తో కలిపి వస్తుంది. ఇలాంటివి మీరు టోటల్గా అన్నీ కెమికల్స్తో కూడిన టీని చాలా హెల్తీగా తాగుతున్నారు, కానీ అది హెల్తీ కాదు. అలా తాగడం వల్ల ఏమవుతుందనంటే మీకు బ్లోటింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. అండ్ మీరు చాలామంది హెడేక్ వస్తే చాలు టీ తాగితే తగ్గుతుంది అనుకుంటారు. కాదు, హెడేక్ రావడానికి కారణం ఏంటో తెలుసా? టీ. అండ్ టీ కాఫీలో కెఫిన్ ఎక్కువ ఉంటుంది. మీరు 1 time కాకుండా 10 times or 20 times టీ కాఫీ తీసుకోవడం వల్ల మీకు కెఫిన్ అనేది బాడీలోకి వెళ్ళిపోయి మీకు హెడేక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు బాడీ అనేది గ్యాస్తో నిండిపోయి మీ బాడీ మొత్తం కూడాను డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? టీ కాఫీ. సో అలాంటి టీ కాఫీలు తాగకూడదు. ఎంతమంది లెగ్గానే టీ కాఫీ తాగుతున్నారు?